రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బాపట్ల జిల్లా వేమూరు మండలం చంపాడు గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య రైతు రాధాకృష్ణ గారు అయితే ఉన్నారు. వారైతే ఈరోజు కిసాన్ జాయిస్ కేసీ 700 7HP పవర్ అయితే కొనుగోలు చేశారు. సార్ కొనుగోలు చేసి వెంటనే సార్ ఫీల్డ్కి అయితే కనుక నేరుగా ఇక్కడ తీసుకొచ్చి డెలివరీ అయితే ఇచ్చాము. వారైతే దీన్ని స్వయంగా నడిపి చూశారు. దీని పనితీరు ఎలా ఉంది, అసలు సార్ ఏమేమి సాగు చేస్తున్నారు అనేది వారి మాటలో తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి తీసుకున్నారు సార్? మిషన్ యూట్యూబ్లో చూస్తూ ఉన్నామండి. చూస్తూ ఉంటే ఒకసారి విజయవాడలో చాలా కంపెనీలు తిరిగాం. 2-3 తిరిగిన తర్వాత సర్వీస్ ఏమంతా సరిగా ఉన్నట్లేదు వాళ్ళతో మాట్లాడితే. అందుకని చెప్పేసి ఇట్లాగే ఒకసారి సెర్చ్ చేశాను గూగుల్లో. సెర్చ్ చేస్తే కిసాన్ చాయిస్ అని చూసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన విధానం కానీ అంతా చాలా బాగుంది. సర్వీస్కి కూడా ప్రాబ్లం ఉందనిపించింది. విజయవాడలో కంపెనీలో మాట్లాడినప్పుడు అయితే వాళ్ళతో సర్వీస్ గురించి మాట్లాడినప్పుడు కొంచెం 4 రోజులు పడుతుంది, 5 రోజులు పడుతుంది అని అట్లా చెప్తా ఉన్నారు. కిసాన్ చాయిస్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు ఎనీ టైమ్స్ మీకు అందుబాటులో ఉంటామండి, ఏదైనా కానీ మేము చేసి పెడతాము, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మీకు అందుబాటులో ఉంటాము, మీకు ఫోన్ చేసి వీడియోలో చూపిస్తాము, లేదు మీకు ఇబ్బందిగా ఉంటే మేము వచ్చి మా మెకానిక్ని పంపించి మేము చేపిస్తామని చెప్పేసి కంపెనీలో నేను వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత కిసాన్ చాయిస్ తీసుకుంటే మనకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని అట్లా అనుకున్నాను. అందుకని తీసుకొచ్చాను ఫీల్డ్లోకి. చూసాము, కొంచెం పర్లేదండి, బాగానే ఉంది అంతా. అంటే ఇది ఎన్ని ఎకరాల పొలం అండి? ఇది ఎకరం 10 సెంట్లు అండి. ఎకరం 10 సెంట్లలో ఇంతకుముందు అయితే మేము వరి సాగు చేసేవాళ్ళం. ఎప్పుడో ఒక 10 years బ్యాక్ అయితే మా తాతయ్య గారు ఇదే పొలంలో కూరగాయలు చాలా బాగా పండించారు. బీరకాయ, బెండకాయ, వంకాయలు అట్లా పండించారు. బీరకాయలు అయితే నా చిన్నతనంలో నాటుపళ్ళతో తోలేవాళ్ళు. మాకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేక నాటుపళ్ళతో అడ్రోడ్ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి చేసేవాళ్ళు. ఇప్పుడేదో నాకు చేయాలనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత ఇది చేద్దామన్న ఉద్దేశంతో దాదాపు ఒక 6 నెలల నుంచి సెర్చ్ చేస్తున్నాను. ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగుండక అట్లా ఆగిపోయింది. ఖచ్చితంగా ఫీల్డ్ చేయాలి. సరే, లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా అన్న తర్వాత ఆలోచిస్తే ఏదన్నా కానీ మనం కష్టపడే వయసు ఉంది, చేద్దామన్న ఆలోచనతో దీనిలో పందిరి చేసి కూరగాయ పంటలు, తీగ జాతి కూరగాయ పంటలు సాగు చేయాలన్న ఆలోచనతో దీన్ని స్టార్ట్ చేశానండి. కిసాన్ చాయిస్ వాళ్ళతో కలిసిన తర్వాత ఇది బాగుంటుందని మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఓన్గా చేసుకుంటానంటున్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది. పెద్ద రిపేర్లు కూడా ఉండవు. ఏదైనా వచ్చినా కూడా మేము 24/7 మీకు హెల్ప్ఫుల్గా ఉంటామని చెప్పేసి డిస్కస్ చేశారు. అందుకని తీసుకోవడం జరిగిందండి. అంటే మీకు ఇక్కడ చుట్టూతో చూసుకున్నా సరే మొత్తం అంతా అవునవునండి. అవకాశం లేక కొంత ఇదైపోయిందండి. ఇటువరకు అంటే నాగలతో ఆడితో దున్నేవాళ్ళం. చుట్టుపక్కల నాగలు కూడా దగ్గరలో లేవండి. జంపని వెళ్ళాలి, లేకపోతే వేరే ఊరు వెళ్ళాలి. ఇటువరకు అయితే ఏంటంటే మా ఊర్లోనే ఉండేవి. మా గ్రామంలోనే 2-3 ఎవరో ఒకళ్ళు దున్నుతూ ఉండేవాళ్ళు. ప్రాబ్లం అనిపించేది కాదు. ఇప్పుడు మనకి ట్రాక్టర్ రాదు, నాగల్లో లేవు. దానివల్ల ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి చేసామండి. సరే, ఇప్పుడు మీకు మీ దగ్గరికి, మీ ఫీల్డ్ దగ్గరికే తీసుకొచ్చాం. బాక్స్ అలా తీసుకొచ్చి మీ దగ్గరే మీ కళ్ళ ముందర ఫిట్ చేసాం. ఫీల్డ్లో మీ పొలంలో అయితే దింపాం మిషన్ని. మీరు నడిపి చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇంకా కొంచెం ఆడితే ఇంకా బాగుండేది. ప్రస్తుతానికి కొంచెం మీది నల్ల రేగల్లో బంక మట్టి, అందువల్ల కొంచెం మొన్నటి వరకు వర్షాలు కదండి, అందువల్ల ప్రాబ్లం అయింది. లేకపోతే బాగుంటుంది. 2 days ఆడితే బాగుంటుంది ఫీల్డ్ కూడా. మీకు చేసినంతలో మీరు సాటిస్ఫై అండి, అవుతుందండి. ఇప్పుడు ఓన్గా నేనే చేసుకోవచ్చు కదండి. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళక అవసరం లేదు కదా, మన దగ్గరే ఉంటుంది. మనం ఏ రోజు కావాలంటే ఆ రోజు పని చేసుకోగలుగుతాం. అదే నాగల కోసం వెళ్ళో లేకపోతే ఇంకో దానికి వెళ్ళో టైం పడుతుంది కదా. వాళ్ళు అనుకున్న వెంటనే రారు కదా డబ్బులు పోయినా కానీ. అందుకని ఇదైతే దగ్గరే ఉంటుంది, చేసుకోవచ్చు ఎప్పుడైతే అప్పుడు అని చెప్పేసి. అందులో కూరగాయల సాగులో 2 నుంచి 2.5 కేజీలు గడవ పెడతామండి. మధ్యలో కూలీలకు కొరత కూడా ఎక్కువగా ఉంటుంది. దాన్ని సరి చేసుకోవాలంటే ఇట్లాంటి మిషన్ ఉంటే కొంత మనం చేసుకుంటూ ఉంటాం. ఏదన్నా పోతల దగ్గర కలుపు తీసుకుంటూ ఉంటారు, అట్లా బాగుంటుందని చెప్పేసి అలా చేసామండి. అంటే మీకు మొక్కకి అంటే మధ్యలో సాల్ ఎంత పెట్టాలనుకుంటున్నారు? 2.5 పెడదాం అనుకుంటున్నామండి. 2.5 అడుగులు. 2.5 అడుగులు వేసి మల్చింగ్తో డ్రిప్ సిస్టమ్ పెడదామన్న ఆలోచనతో స్టార్ట్ చేశానండి. ఇప్పుడున్న వాతావరణానికి అనుకూలంగా. ఇంతకుముందు అయితే నాగళ్ళు పెట్టేసి తోలి కాలువలు చేసుకొని నీళ్ళు అట్లా పెడతా ఉండేవాళ్ళం. డ్రిప్ సిస్టమ్ వీటి వల్ల కొంత కలుపుని కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత ఎదుగుదల బాగుంటుంది. ఎరువులు వేయించుకోవాలన్నా కూడా లేబర్ కాస్ట్ కొంత తగ్గుతూ ఉంటుంది. అట్లా ప్లాన్ చేసుకుందామనండి. మీరైతే సాటిస్ఫై అండి. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా రాధాకృష్ణ గారి మాటలైతే కనుక. వారైతే ఇదే పొలంలో వారి తాతగారు అయితే కనుక 10 సంవత్సరాల క్రితం కూరగాయలు అనేది పండించడం జరుగుతుంది. దాన్ని రోల్ మోడల్గా తీసుకొని సార్ అయితే కనుక చుట్టూతా ప్యాడీ ఉన్నా సరే ఆ ఎకరం పొలంలో సార్ అయితే కనుక కూరగాయలు పండించడానికి అయితే కనుక ఆసక్తిగా ఉన్నారు. దానిలో కలుపు నిమిత్తం అనేది మన మిషన్ బుక్ చేసుకోవడం జరిగింది. వారైతే ఫుల్ సాటిస్ఫైగా ఉన్నారు.
మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ పొందాల్సిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.